ఒకటే జీవితం, ఒకటే అవకాశం నీ కథను మార్చుకోవడానికి. ప్రతి ఉదయం నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు, ఇది నా జీవితమా లేదా ఎవరో రాసిన కథనా? ఎంత చిన్న కళ అయినా అది నీదైతే పోరాటం చేయి. జీవితం ఒకటే, ఇది రిహార్సల్ కాదు, ఇది నీ ఫైనల్ స్టేజ్. డోంట్ సెటిల్. ఎవరికి తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. నీ విలువను ప్రపంచానికి నిరూపించాల్సిన అవసరం లేదు. నువ్వు నీ విలువను నిరూపించుకోవాలి. నీ కళ చిన్నది కాదు, నీ మనసు చిన్నదైపోతుంది. దానిని పెద్దగా చేసేది ఒక నిర్ణయం. జీవితం నిన్ను పరీక్షిస్తుందేమో కానీ అది నిన్ను ఆపడానికి కాదు, నిన్ను రూపుదిద్దడానికి. చిన్నగా ఆలోచిస్తే చిన్న విజయం, పెద్దగా ఆలోచిస్తే పెద్ద విజయం. నాకొకటే జీవితం, నేను సెటిల్ అయ్యేది లేనే లేదు. నువ్వు ఏదైనా కావచ్చు, ఎక్కడికైనా చేరవచ్చు, కానీ ఒక పరిధి మాత్రమే. నీ మనసు వేసుకున్న ఒక లిమిట్. అందుకే చూస్ గ్రోత్, చూస్ కరేజ్, చూస్ యువర్ డ్రీమ్. డోంట్ సెటిల్. నీ కథను నువ్వే రాయి. ఈ ప్రపంచంలో నీలా ఎవరు లేడు. ఒక మిరాకిల్. నీ మెంటాలిటీ, నీ మైండ్ సెట్, నీ ఫింగర్ ప్రింట్, నీ డిఎన్ఏ, నీ ఫుట్ ప్రింట్ ఎవరికి లేదు, ఎవరికి రాదు. నీ హృదయం ఏదో చెబుతుంది, ఇంకా ఎక్కువ ఎదగాలి, ఇంకా ఎక్కువ చేయాలి. అది అబద్ధం కాదు, అది నీ శక్తి నీకు చెప్తున్న నిజం. ఒక్కసారి పడిపోతే ఈ ప్రపంచం నిన్ను చూసి నవ్వుతుంది. రెండోసారి పడిపోతే నువ్వే నీ మీద నవ్వుతావు. కానీ మూడోసారి గెలిస్తే నీ గెలుపును అందరూ నిలబడి చూస్తారు. జీవితం ఒక చిన్న పరీక్ష కాదు, జీవితం ఒక చిన్న ప్రయాణం కాదు. ఇది ఒక పెద్ద అవకాశాలున్న యుద్ధ రంగం. ఇక్కడ సర్వైవ్ అయ్యే వాళ్ళు కాదు, ఫైటింగ్ ఆపని వాళ్ళు గెలుస్తారు. నువ్వు పుట్టింది ఎవరికో నచ్చడానికి కాదు, నువ్వు ఎవరవుతావో ఈ ప్రపంచానికి చూపించడానికి. నీ కలలు దూరంగా లేవు, నీ ప్రయత్నమే దూరంగా ఉంది. కొంచెం నొప్పి, కొంచెం ఒత్తిడి, కొంచెం కష్టం, ఇవన్నీ ప్రస్థానంలో భాగమే. ఒకటే జీవితం, ఇది సేఫ్గా ఆడడానికి కాదు, హిస్టరీ రాయడానికి. నీ భయం నిన్ను ఆపలేదు, నీ గతం నిన్ను నియంత్రించలేదు. అందుకే నీ భవిష్యత్తు నువ్వే నిర్మించుకోవాలి. టేక్ ద రిస్క్, చూస్ ద విజన్, ట్రస్ట్ ద జర్నీ. ఒకటే జీవితం. చిన్న చిన్న భయాలతో పెద్ద పెద్ద కలలను వదిలిపెట్టడానికి పుట్టలేదు నువ్వు. నీకు నచ్చిన జీవితం నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నీ జర్నీ నిన్ను ఏడిపించవచ్చు, కానీ అదే జర్నీ నిన్ను టాప్లో నిలబెడుతుంది. లిజన్, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు సాధారణం కాదు. నీ రక్తంలో ఫైర్ ఉంది, నీ మనసులో హంగర్ ఉంది, నీ జీవితంలో పవర్ ఉంది. ఇతరులు నిన్ను చిన్న చూపు చూస్తే చూసుకో నువ్వు. ఎందుకంటే నువ్వు గురిపెట్టింది చిన్న గెలుపు కాదు, మాసివ్ విక్టరీ. స్టాప్ బీయింగ్ కంఫర్టబుల్. కంఫర్ట్ ఈస్ ద ఎనిమీ. నీకు ఛాలెంజ్ కావాలి, నీకు పెయిన్ కావాలి, అదే నిన్ను అన్బీటబుల్గా మారుస్తుంది. ఒకటే జీవితం, వారియర్ లాగా జీవించు. నువ్వు సెటిల్ అవ్వడం అంటే నీ శక్తిని అవమానించినట్లు. నువ్వు పుట్టింది గ్రేట్నెస్ కోసం, నువ్వు పుట్టింది డామినేట్ చేయడం కోసం. అందుకే రైజ్ హార్డర్, ఫైట్ స్ట్రాంగర్, డ్రీమ్ బిగ్గర్. ఇది నీ సమయం, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నిన్ను ఎవరూ ఆపలేరు, నువ్వు తప్ప. పోతే పోయిందిలే అన్నట్లు జీవించదు, దొరికితే సరిపోతుందిలే అన్నట్లు సెటిల్ అవ్వవు. నీ రక్తం లోపల విజేత గర్జిస్తోంది. నీ జీవితం విలువైంది, నీ కలలు పవిత్రమైనవి, నీ గోల్స్ శక్తివంతమైనవి. నీ జీవితం విలువైనవి, నీ కలలు పవిత్రమైనవి, నీ గోల్స్ శక్తివంతమైనవి. అడ్డొస్తే పగలుగొట్టు, తలదించమంటే తిరగబడు, డౌట్ వస్తే దూసుకెళ్ళి. ఇదే నీ క్యారెక్టర్, ఇదే నీ డిఎన్ఏ. నువ్వు పుట్టింది పోరాడడానికి, నువ్వు పుట్టింది డామినేట్ చేయడానికి, నువ్వు పుట్టింది లేయడానికి. నీ పెయిన్, నీ పవర్, నీ స్ట్రగుల్, నీ స్ట్రెంగ్త్ ఈ ప్రపంచం వేచి చూస్తోంది నీ గర్జన వినడానికి. ఈ జీవితం నీది, నీ రాజ్యం, నీ సింహాసనం. యుద్ధం చేస్తున్నప్పుడు సింహం సెటిల్ అవుతుందా? లిమిట్లను కాల్చు, డౌట్లను పేల్చు, ఎక్స్క్యూజ్లను నాశనం చేయి. సాధారణంగా ఉండాలంటే అవకాశాలు చాలా ఉన్నాయి,
ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే ఒకటే మార్గం, అదే బీస్ట్ మోడ్. నీ లోపల ఒక సింహం ఉంది, దాన్ని బయటికి తీసే సమయం ఆసన్నమయ్యింది. ఈ ప్రపంచం నీ శబ్దం వినాలి, నీ ప్రెసెన్స్ని ఫీల్ అవ్వాలి. నీ లోపల ఒక సింహం ఉంది, నీ లోపల ఒక బీస్ట్ ఉంది, దాన్ని నువ్వే దాచేసుకున్నావు. ప్రపంచం నిన్ను చూసి నవ్వినప్పుడు ఆ బీస్ట్ నిన్ను నిద్రలేపుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా అది నీ ముందు చిన్నదే. ఎంత పెద్ద మార్గం అయితేనే నీ అడుగు కిందే దాన్ని ఆడాలి. ఎవరో నిన్ను నమ్మాలి అని అనుకోవద్దు, ఎందుకంటే నీ బాధ నీకే తెలిసినట్లు నీ కలల విలువ కూడా నీకే తెలుసు. నీ లైఫ్, నీ రూల్స్, నీ పాత్, నీ రిజల్ట్స్, నీ స్టైల్, అది నీది, అది నీ సిగ్నేచర్. అడ్డొస్తే నెమ్మదిగా దాటకు, పగులగొట్టు. డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయకు, గెలిచి చూపించు. నీ టార్గెట్ పెద్దదా, అందుకే అది నీది. చిన్న లక్ష్యాల కోసం సింహాలు పోరాడవు, అవి ఇంపాసిబుల్ కోసం యుద్ధం చేస్తాయి. నిజమైన శక్తి అరుపుల్లో కాదు, నిశ్శబ్దంలో ఉంటుంది. నీ పాస్ట్ నిన్ను ఆపలేదు, నీ ఫ్యూచర్ నిన్ను డిఫైన్ చేయలేదు. నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసినప్పుడు నీ ఫ్యూచర్ నీ ముందే మోకరిల్లుతుంది. నీ డెసిషన్ డివైన్, నీ ఫోకస్ అన్బ్రేకబుల్, నీ జర్నీ అన్స్టాపబుల్.